ట్రూ ఆర్ ఫాల్స్ లైక్ ఇది నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి టైప్ డేటా ఉంది. ఓకే. ఇలాంటి డేటాస్ ఉన్నాయి. సో ఈ డేటాని మనము డైరెక్ట్ గా స్టోర్ చేయలేం. ఏదే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం డైరెక్ట్ గా వాల్యూస్ అనేది ఇలా ఇవ్వలేం. సో అంటే మనము డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఇన్ జావాలో అయితే కంపల్సరీ 100% మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఓకే మెన్షనింగ్ ద డేటా టైప్ ఇది తీసుకోవద్దు అనమాట. ఓకే డేటా అనేది మనకు కంపల్సరీగా డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో డేటా టైప్ మెన్షన్ చేయడానికి మనకి కొన్ని డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే సో కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే నేను అసైన్మెంట్ పెట్టాలనుకున్నా కాలేదు, ఈరోజు పెట్టే కొంచెం బిజీగా ఉంటే. ఓకే ఇవి మనకు డేటా టైప్స్. ఇంట్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్ అండ్ బూలియన్ డేటా టైప్. సో ఇంట్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్ అంటే మనము నంబర్ స్టోర్ చేయడానికి ఇంటీజర్ అని కాల్ చేస్తాం. అలాగే ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే డెసిమల్ కాల్ చేయడానికి నంబర్ ప్లస్ డెసిమల్. అలా ఒక సింగిల్ క్యారెక్టర్, సింగిల్ ఆల్ఫా, సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి మనకు క్యారెక్టర్. బులియన్ అంటే లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ మీన్స్ ఎస్ఆర్ నో అనడానికి, ఎస్ఆర్ నో స్టోర్ చేయడానికి బులియన్. ఓకే అండ్ ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? స్ట్రింగ్, అరే, లిస్ట్, సెట్. ఓకే ఇవన్నీ మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే ఇవన్నీ మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ సరే మనం ఇది ఇంత కంప్లీట్ అయిన తర్వాత లూపింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఇది చేస్తాను. ఓకే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే and then we'll go with the practical session. అండ్ ఇక్కడ మనకు ఏదే డేటా టైప్ కి మనకు కొన్ని ఇవైతే ఉన్నాయి. ఏంటి? సైజెస్. ఓకే మెమరీ సైజ్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ బయటలోన నువ్వు ఇంతే మెమరీ స్టోర్ చేయొచ్చు, ఇంతే డేటా స్టోర్ చేయొచ్చు, అండ్ దీంట్లో ఇంతే డేటా అనేది నువ్వు స్టోర్ చేయొచ్చు అనేసి ఓకే మై స్క్రీన్. ఓకే సో బైట్కి వచ్చేసి నాకు మెమరీ సైజ్ వచ్చేసి ఏంటి? ఒక 1 బైట్. సో స్క్రీన్ సైజ్ కొంచెం పెద్ద చేద్దాం. ఓకే ఇట్స్ 1 బైట్. సో అలాగే షార్ట్ వచ్చేసి మనకు 2 బైట్ అండ్ ఇంటూ 4 బైట్ ఇంటూ మనకు 4 బైట్. సో అలాగే లాంగ్ 8 బైట్. ఓకే సో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకే it's a 2 bytes in the sense what it's a short 16 bit. అలాగే మనకు ఇక్కడ ఓకే 32 ఇక్కడ 64. ఓకే సో ఇక్కడ కూడా అంతే మనకు ఫ్లోట్ వచ్చేసి 4 బైట్. ఇట్స్ 32 బిట్. ఓకే
ఓకే, డబుల్ వచ్చేసి 8 bytes, 64 bit. ఓకే, సో క్యార్ వచ్చేసి మనకు 2 bytes, ఇట్స్ 16 bit. అండ్ బులియన్ వచ్చేసి 1 bit, ట్రూ ఆర్ ఫాల్స్. Okay, it's a clear, right? Yeah, madam. So we'll go to the demonstration. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ డేటా అనేది మెన్షన్ చేయాలి. సో డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి, కంపల్సరీగా మనము డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక డేటా స్టోర్ చేస్తున్నాను 112. ఓకే, 112ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది నేను డైరెక్ట్ గానే మెమరీలోనే స్టోర్ చేయలేను. ఓకే, అప్పుడు నేను ఏం చేయాలి, ఒక డేటా టైప్ ఇవ్వాలి. సో నేను ఏమి ఇస్తున్నాను, షార్ట్ అనేది ఇస్తున్నాను. ఓకే, షార్ట్. సో షార్ట్ ఇక్కడ జస్ట్ మెమరీ టైప్ అంటే నేను ఇది మెమరీ టైప్, ఇది డేటా ఇలా ఇవ్వలేను. ఓకే, ఒక వేరియబుల్ ఇవ్వాలి అంటే ఒక కంటైనర్ ఇవ్వాలి. ఈ కంటైనర్ లోన ఈ కంటైనర్ టైప్ వచ్చేసి షార్ట్, నువ్వు ఇంతే వాల్యూ స్టోర్ చేయొచ్చు, వాల్యూ వచ్చేసి దీంట్లో స్టోర్ చేస్తున్నా. ఓకే, సో ఏ అనేది ఒక కంటైనర్ మీన్స్ ఒక వేరియబుల్. ఆ కంటైనర్ లో మనం ఏం చేస్తున్నాము, డేటా అయితే స్టోర్ చేస్తున్నాము, ఆ డేటా మనకు ఈ వేరియబుల్ లోన స్టోర్ అవుతుంది. క్లియర్? ఆ పర్టికులర్ టైప్. ఓకే, ఇలాగే ఇవ్వాలి డేటా టైప్. అలాగే ఇంకొకటి ఏంటి అంటే షార్ట్ బైట్ ఏ ఈక్వల్ టు ఇచ్చాను, అలాగే షార్ట్ బి. బట్ ఇక్కడ చూడండి నాకు ఎర్రర్ అయితే వస్తూ ఉంది. రైట్, ఇక్కడ నన్ను రన్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఎర్రర్ అయితే వస్తూ ఉంది. ఏంటి అంటే నాకు మెమరీ రేంజ్ అనేది ఎక్కువ అవుతుందని చూపిస్తూ ఉంది. అంటే బైట్లో మనం ఇంత మనం స్టోర్ చేయలేము. సో ఎందుకు అంటే మనకు బైట్ సైజ్ బిట్స్ పైన మనకు మెమరీ అనేది క్యాలిక్యులేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ బిట్ పైన మనకు మెమరీ అనేది క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. ఓకే, ఇంత నంబర్స్ అనేది స్టోర్ చేయొచ్చు అనేసి. సో ఎలా అంటే, సో మనకు 2 to the power of n minus 1. ఓకే, 2 to the power of n minus 1 to 1. ఓకే, ఇది మైనస్ రేంజ్, ఇది పాజిటివ్ రేంజ్. ఓకే, సో ఇది మనకు యాక్చువల్ రేంజ్ అన్నమాట. ఓకే, సో రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి 8. సో బిట్ వచ్చేసి 8 minus 1 2 to the power of n minus 1, again minus 1 minus 2 to the power of 8 in the sense of 7. 8 minus 1 is a 7, and 2 to the power of 7 minus 1. So now minus 128, 2 to the power of 7 in the sense what, minus 128 to, so 127. ఓకే, సో ఇది మనకు యాక్చువల్ ఫార్ములా అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి మనము minus 128 and 127 ఇన్ బిట్వీన్ మనకి ఏ నంబర్స్ వస్తాయో ఆ నంబర్స్ అనేది మనము స్టోర్ చేయొచ్చు బయట అని ఇచ్చామంటే. ఓకే, minus 128 ప్లస్ 127. ఓకే, ఇన్ బిట్వీన్ మనకు ఏ నంబర్స్ వస్తే ఆ నంబర్స్ అనేది స్టోర్ చేయొచ్చు. ఇది మనకు రేంజ్. క్లియర్? మేడం. హలో, యా, 1 second. ఓకే.
కి కూడా. ఓకే, సో ఇలా మనము మెమరీ సైజ్ అయితే ఇదైతే చేస్తాం అనమాట. బయట ఇంటూ షార్ట్. మొన్న ఒక ఫార్ములా చెప్తాను, అది ఇదేనా మేడం? 2 power n - 1 2 power n - ఎస్ ఎస్, అవును, ఇది ಫಾರ್ಮುಲಾ. ಟೈಮ್ ಆಗ್ತದೆ, ಹೋಗ್ ಚೋಟು ಬಸ್ ಮಿಸ್ ಆಗ್ತತೆ. ఈ స్కూల్ బస్ మిస్ అయితే హాఫ్ అన్ అవర్ కావాలి విడిచి రావాలంటే స్కూల్కి వెళ్ళేసి. అస్సలు అర్థం చేసుకోరు పిల్లలు. ఓకే, సో ఇంట్ వచ్చేసి ఇది నంబర్ మనకు రేంజ్ ఉంటుంది కదా, సో ఆ రేంజ్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇంటికి బయటికి. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనకు 32 ఉంది కదా, 2 to the power of 31, బికాస్ ఏ ఫార్ములా ప్రకారం ఏంటి, n - 1. n అంటే బిట్, నంబర్ ఆఫ్ బిట్స్, 32 - 1. ఓకే, 31. సో ఇది మనకు నెగటివ్ రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము స్టోర్ చేయొచ్చు. ఇంట రేంజ్ వచ్చేసి ఇక్కడ నుంచి మైనస్ రేంజ్, ఇది పాజిటివ్ రేంజ్, ఇది నెగటివ్ రేంజ్, ఇది మనకు పాజిటివ్ రేంజ్. ఓకే, సో అలాగే షార్ట్ కి కూడా అంతే. సో షార్ట్ కి మనకు నంబర్ ఆఫ్ బిట్స్ ఎంత, షార్ట్ కి వచ్చేసి 8 అవునా, 16 బయట షార్ట్, రైట్, 16 అంటే 15 ఇస్తున్నాం, టు ద పవర్ ఆఫ్ 15. ఇది మనకు రేంజ్ అనమాట షార్ట్ది. మైనస్ ఈ రేంజ్ టు పాజిటివ్ ఈ రేంజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఇచ్చాను, -1 to. అండ్ అలాగే మనకు లాంగ్కి, ఈ లాంగ్కి కూడా అంతే, మనకు 2 to the power of 64. 64 మీన్స్ 63 ఇవ్వాలి. ఇది మనకు లాంగ్ రేంజ్, లాంగ్ డేటా టైప్ రేంజ్ అనమాట. పాజిటివ్ టు ద నెగటివ్. ఇక్కడ మనకి ఏంటి ఉంది, మనం ఇంత రేంజ్ అయితే ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఎర్రర్ వస్తుంది, ఎల్ అనేది ఇవ్వాలి. ఓకే, జాగా అంటే డేట్ అయిన తర్వాత ఎల్ అనేది ఇవ్వాలి. సో ఎందుకు ఇవ్వాలి, ఎల్ మెన్షన్ చేయాలి అంటే, డెవలపర్స్ మనకు జావా డెవలప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఒక డేటా టైప్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు, అది ఇంట్ డేటా టైప్ అన్నమాట. సో ఎప్పుడైనా మనం లాంగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు డేటా ఇంట్ రేంజ్ లోపల ఉంటే ఎల్ అవసరం లేదు, బికాస్ ఎందుకంటే ఇక్కడ మెమరీ సైజ్ ఎల్ ఇచ్చాడు, ఇంట్ ఇచ్చాడు. సో అందుకే మనకు ఇంట్ నుంచి ఇంట్ డేటా టైప్ నుంచి లాంగ్ డేటా టైప్ కి కన్వర్ట్ అయిపోతుంది, ఎందుకంటే స్మాల్ మెమరీ నుంచి బిగ్ మెమరీకి స్టోర్ చేయొచ్చు. సో బిగ్ లోన స్మాల్ లో బిగ్ అయితే స్టోర్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో లాంగ్, ఇక్కడ యూజర్ వచ్చేసి లాంగ్ తీసుకుంటున్నాడు, లాంగ్ స్టోర్ కాబట్టి ఎల్ తీసుకోమని నేను చెప్తే కంపైలర్కి అప్పుడు తెలుస్తుంది అనమాట. సో అందుకే మనకు లాంగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఇంట రేంజ్ లోపల ఉంటాయి, డేటా వచ్చేసి ఇంట రేంజ్ లోపల ఉంటే ఎల్ అనేది మెన్షన్ చేసే అవసరం లేదు. ఇంట రేంజ్ అనేది క్రాస్ అవుతా ఉంటే అప్పుడు ఎల్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఫ్లోటింగ్ పాయింట్స్ కి డెసిమల్ కి స్టోర్ చేయడానికి మనకు 2 థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఏంటి, డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయడానికి మనకు డబుల్ అండ్ ఫ్లోట్. ఓకే, డబుల్ అండ్ ఫ్లోట్. ఫ్లోట్ ఎఫ్,
డెసిమల్ వాల్యూస్ ఇస్తున్నా. ఇక్కడ జీ, ఇక్కడ కూడా నేను డెసిమల్ వాల్యూస్ అయితే ఇస్తున్నా. బట్ ఇక్కడ ఫ్లోట్ లో నాకు ఎర్రర్ అయితే వస్తుంది. బికాజ్ ఎందుకు అంటే సేమ్ థింగ్ మనకు ప్రీవియస్లీ లాంగ్ లో ఇంట్ లాంగ్ వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఎలా ఎర్రర్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే. సో వైల్ డెవలపింగ్ ద కోడ్, ఓకే, వైల్ డెవలపింగ్ ద ఇది జావా డెవలప్ చేస్తున్నప్పుడు ఏంటి, ఇక్కడ రైట్ సైడ్ లోన ఫ్లోటింగ్ పాయింట్ ఇది డబుల్ అని తీసేసుకున్నారు అనమాట. సో మెమరీ సైజ్ డబుల్. సో ఇక్కడ బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ కి కన్వర్ట్ చేయడానికి కాదు, ఇది బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ కి. అందుకే మనం ఏం చేయాలి, ఎఫ్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. ఎప్పుడైనా కానీ ఫ్లోట్ యూస్ చేస్తున్నామంటే 100% ఎఫ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇట్ ఈస్ మైట్ బి స్మాల్ ఆర్ క్యాపిటల్, ఏదైనా కానీ స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ మనం ఇవ్వాలి. ఓకే, ఫ్లోట్ కి లాంగ్ కి మనం మెన్షన్ చేయాలి. అవును అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇవన్నీ మనకు నార్మల్ గా ఉండే డేటా టైప్స్. ఓకే, సో స్ట్రింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇంకా స్ట్రింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. స్ట్రింగ్ లో చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. సో స్ట్రింగ్ ఈస్ క్యార్. సో క్యార్ మీన్స్ ఏ ఆల్రెడీ. క్యార్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు. ఓకే, సో అలాగే బులియన్ something n, you can store true or false. Okay, and after that one is a string. Yes, so here you can store the multiple characters you can store. That is representing the double quote use చేసామంటేనే string. ఓకే, మల్టిపుల్ క్యారెక్టర్స్ అలా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్ లోన మనం మల్టిపుల్ అయితే స్టోర్ చేయలేం. క్యారెక్టర్ ఒకటే క్యారెక్టర్ అలా చేస్తాం. క్లియర్ రైట్? యా మేడం. ఓకే, సో ఇవన్నీ మనకు నార్మల్ గా యూజ్ చేసే డేటా టైప్స్. Then what we'll go with a variable, very important concept. So non-primitive data types ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు వేరియబుల్స్ వచ్చేసి వేరియబుల్స్ కి మనకు ఇక్కడ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఉంది, అండ్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే ఉన్నాయి. ఓకే, బిఫోర్ దట్ మనకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. సో వేరియబుల్ అనేది, వేరియబుల్ కి మనకు కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఏమున్నాయంటే ఈ వేరియబుల్, ఓకే, సో వేరియబుల్ ని మనకు డిక్లేరింగ్, ఇనిషియలైజింగ్ అండ్ యూటిలైజింగ్. ఓకే, సో డిక్లేరింగ్ అంటే నేను ఇది వేరియబుల్ అని డిక్లేర్ చేస్తున్నా. సంథింగ్ ఇంట్ ఏ అనేది ఇది వేరియబుల్ అని డిక్లేర్ చేస్తున్నా. ఓకే, ఇది వేరియబుల్ అని ఇది డిక్లేర్ చేస్తున్నా. ఇనిషియలైజింగ్ అంటే వాల్యూ తీసేసుకొని వచ్చేసి వేరియబుల్ లో డంప్ చేస్తున్నా. సో అది ఇనిషియలైజ్ అయితే చేస్తున్నా వేరియబుల్ కి. ఓకే, డేటాని దీంట్లో వేరియబుల్ గా ఇనిషియలైజ్ చేస్తున్నా, అంటే వేస్తున్నా డేటాని. యూటిలైజేషన్ అంటే సో డైరెక్ట్ గా నేను యూజ్ అయితే చేస్తున్నాను. ఇది మనకు యూజింగ్ అయితే చేస్తున్నాం. క్లియర్? ఇది యాక్చువల్ థింగ్ అన్నమాట. సో మనము 2 స్టెప్స్ కంబైన్ చేయొచ్చు, అంటే డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ అట్ ఏ టైం చేయొచ్చు. కానీ యూటిలైజేషన్ అట్ ఏ టైం చేసేకి రాదు. ఓకే, యూటిలైజేషన్ వచ్చేసి సపరేట్ గానే చేయాలి. ఓకే, అండ్ ఇంకొకటి లోకల్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయకోకుండా మనము యూజ్ చేసుకోవడానికి రాదు. ఓకే, లోకల్ వేరియబుల్ మస్ట్ బి ఇనిషియలైజ్.
లోకల్ వేరియబుల్ మస్ట్ బి ఇనిషియలైజ్. ఓకే. మస్ట్ బి ఇనిషియలైజ్. ముందు మీరు చెప్పింది స్టాటిక్ మేడం? లేదు లేదు, ఇంకా నేను స్టాటిక్ నాన్ స్టాటిక్ ఏ దానికి రాలేదు. ఓకే ఓకే. సో ఇది మనకు వేరియబుల్ కి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. 3 స్టెప్స్ కి చెప్తున్నాం. అంటే మనం యూజ్ చేయకుండా, అంటే ఇనిషియలైజ్ చేయకుండా, వాల్యూ ఇవ్వకుండా మనకు యూటిలైజేషన్ అయితే రాదు అని చెప్తున్నాం. ఓకే, ఇవన్నీ మనకు 3 స్టెప్స్. Is it clear, right? Yeah, ma'am. Initializing, utilization, and also declaration, initializing, utilization. సో లోకల్కి అయితే ఎలా మేడం? ఇంట్ ఏ అని ఇచ్చి తర్వాత ఏ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వాలి ఎగ్జాంపుల్. లేదు, వస్తాను అండి అక్కడికి. సో ఇది వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనకు లోకల్ వేరియబుల్ కావాలి. సో లోకల్ వేరియబుల్ అంటే మనకు విత్ ఇన్ ద మెథడ్ ఏ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసింటామో ఆ మెథడ్స్ అన్ని మనకు లోకల్ వేరియబుల్స్ అని అంటాం. విత్ ఇన్ ద మెథడ్, మన మెథడ్ విత్ ఇన్ ద మెథడ్ లోన ఏం చేసింటామో ఇనిషియలైజ్ చేసింటాం కదా, అవన్నీ మనకు డిక్లేర్ చేసింటాం కదా, అవన్నీ లోకల్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇది మనకు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లోన ఏవే వేరియబుల్స్ ఉంటాయో, సంథింగ్ ఇన్ 56, ఇది మనకు ఏంటి, లోకల్ వేరియబుల్. లోకల్. ఓకే, క్లియర్ రైట్? సో అలాగే ఇంకొక సంథింగ్, ఇంకొక మెథడ్. సో ఈ వేరియబుల్ని అదే మెథడ్లో కాల్ చేస్తే వర్క్ అవుతుంది, వేరే మెథడ్లో వర్క్ అవ్వదు. అవును. తనకి అటెన్షన్ కావాలి మేడం, మీరు తనకి అటెన్షన్ కావాలి. పబ్లిక్ స్టాటిక్ ఫస్ట్ రావాలి ఇక్కడ. స్టాటిక్ బికాజ్ టైప్, తర్వాత వైడ్. ఒకసారి తీయండి మేడం, పర్లేదు ఒక నిమిషం తీయండి అవన్నీ. వెయిట్. ఓకే, చేస్తాను. వెయిట్ లేదు మేడం, అట్లే వాడు ఓపెన్ చేసేయండి. అయ్యో వద్దు మేడం, పర్లేదు మేడం, పాస్ చేయండి, పర్లేదు మేడం. చాలా కష్టమైన జాబ్ ఇది, ఎట్లా పిల్లలు నుంచుకుని. స్వీటీ అంత పాపం కొందరు స్కూల్కి దించడానికి వెళ్ళినట్టున్నారు, ఇంకోడేమో స్కూల్కి వెళ్ళనంటాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వినబడుతుంది కదా. స్కూల్కి వెళ్ళనని ప్రతి మారం చేస్తే డైరెక్ట్ టీచర్ చేసి ఏమైనా స్కూల్కి రాని అంటున్నాడు. ఆ టీచర్ ఏమో యూఆర్ గుడ్ బాయ్నా, గుడ్ బాయ్ వస్తారు కదా స్కూల్కి అన్నట్టుగా మాట్లాడింది. స్కూల్ బస్కి వెళ్ళనంటాడు, మళ్ళీ వెనకాల కార్లో దించాలంటే అదొక అడ్డీ గంట, అరగంట. అంతే పిల్లలతోనే. ఒక్కరినే కష్టం, ఇంకా ఇద్దరిని మేనేజ్ చేసుకుని రావాలంటే ఇంకా కష్టం. ఓకే మేడం. సో ఇక్కడ మనకు ఇది బి అనేది కూడా మనకు లోకల్ వేరియబుల్. ఓకే, బి అనేది కూడా మనకు లోకల్ వేరియబుల్. సో ఏ ఇస్ అ లోకల్ వేరియబుల్ అండ్ బి ఇస్ అ లోకల్ వేరియబుల్. అంటే ఏ వేరియబుల్ అయినా మెథడ్ లోపల ఉంటే, ఏ మెథడ్ అయినా కానీ ఆ వేరియబుల్స్ ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. ఓకే, ఈ లోకల్ వేరియబుల్స్ ని బయట మనం యూజ్ చేసుకోలేం. అంటే ఇక్కడ ఇది ఉంది కదా, బి అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోలేం.
ఓకే, అవుట్ సైడ్ లో అస్సలు మనం యూజ్ చేసుకోలేము, మెథడ్ బయట మనం యూజ్ చేసుకోలేము. ఓకే, మెథడ్ బయట యూజ్ చేసుకోలేము, అస్సలు యూజ్ చేసుకోలేము. ఇదేంటి అంటే విత్ ఇన్ ద మెథడ్ ఒకటే మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో అది థింగ్ అనమాట. ఓకే సో లోకల్ వేరియబుల్ ఇస్ క్లియర్, రైట్? ఇన్సైడ్ ద మెథడ్, ఆ మెథడ్ లోపల మనం యూజ్ చేసుకోవాలి, అవుట్ సైడ్ లో యూజ్ చేసుకోలేము. ఓకే, నా సో అలాగే మనకు గ్లోబల్ వేరియబుల్స్ అయితే అంటే జావాలోన గ్లోబల్ వేరియబుల్ అనేది లేదు, కానీ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్ నే మనం గ్లోబల్ అంటాం, కానీ ఇట్స్ నాట్ డిఫరెంట్. ఇది మామూలుగా గ్లోబల్ వేరియబుల్ అని కాల్ చేస్తాం, కానీ మనకు జావాలో ఇలా గ్లోబల్ వేరియబుల్ ఒకటి ఉంది అనేది లేదు. ఓకే, క్లియర్? సో యా, నెక్స్ట్ విల్ గో విత్ గ్లోబల్ వేరియబుల్, మీన్స్ ఇస్ అ స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ అంటే స్టాటిక్ కీవర్డ్ తో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఏదే ఒక వేరియబుల్ ని స్టాటిక్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్టాటిక్ వేరియబుల్, ఇది నాకు నార్మల్ వేరియబుల్. ఓకే, ఇది నాకు నార్మల్ వేరియబుల్, ఇది నాకు నార్మల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తానో అలాగే. బట్ ఏంటి అంటే స్టాటిక్ అనే కీవర్డ్ తోనే రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఓకే, అది మనకు స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ ఎక్కడ పెడతాం మనము? స్టాటిక్ వేరియబుల్ అవుట్ సైడ్ ఆ మెథడ్, మెథడ్ బయట అండ్ ఇన్సైడ్ ఆ క్లాస్ లోపల అవుట్ సైడ్ ఆ మెథడ్. క్లియర్? ఒకసారి చూపిస్తారా మేడం? మరి స్టాటిక్ ఎక్కడ పెడతారంటే పబ్లిక్ వాయిడ్, తర్వాత క్లాస్, తర్వాత ఎక్కడ? వెయిట్. సో ఇక్కడ మనకు ఏంటి అంటే ఇక్కడ క్లాస్ ఉంది, ఇక్కడ క్లాస్. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. ఓకే ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్. యా, సో క్లాస్ డెమో, ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ ఉంది. సో మెయిన్ మెథడ్ ఏదైనా మెథడ్ బయట, ఓకే, బయట మెథడ్ బయట అండ్ క్లాస్ లోపల, క్లాస్ ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఉంది కదా, ఇక్కడ విత్ ఇన్ దట్ ఇక్కడైనా ఇక్కడైనా ఓకే స్టోర్ చేసుకోవచ్చు సంథింగ్ ఇన్ ఏ. అండ్ అలాగే ఇక్కడ ఇంటి, సో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అండర్స్టూడ్, రైట్? ఇక్కడ స్టాటిక్ అనేవారు కదా మేడం, స్టాటిక్ ఏంటి? స్టాటిక్ వేరియబుల్. yes వెయిట్ స్టాటిక్ ఇవ్వాలి కంపల్సరీ. స్టాటిక్ వేరియబుల్ అంటే స్టాటిక్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇలా స్టాటిక్ అని ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుందా మేడం? ఎర్రర్ రాదు, అది నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వదా? ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ దానికి వేరేలాగా కాల్ చేయాలి. అచ్చా, దానికి నాన్ స్టాటిక్ మీరు చెప్పినప్పుడు కవర్ అవుతుంది అనుకుంటారు. అవును. ఓకే, సో ఇది మనకు స్టాటిక్ వేరియబుల్స్ ఇలా మనం డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే మేడం. సో ఇక్కడ చూద్దామని, ఇక్కడ నేను క్లాస్ అనేది ఇక్కడంతా కమెంట్ చేసేసి ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే, నాకు ఇప్పుడు మెథడ్ అవసరం లేదు, తీసేస్తాను మెథడ్. నా సో ఇది స్టాటిక్ వేరియబుల్, క్లాస్ బయట మెథడ్ లోపల, మెథడ్ బయట అండ్ క్లాస్ లోపల మనం డిక్లేర్ అయితే చేస్తాం. ఓకే, సో ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. మనం టాప్ లోనే పెట్టాలి, బాటమ్ లో పెట్టకూడదు, అలాంటిది ఏం లేదు. ఓకే, స్టాటిక్ ఇంట్ డి తీసుకుంటున్నా, ఇది కూడా మనకు స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ ని నేను యూజ్ చేయడం ఎలా? యూజ్ చేయాలి అంటే మనం మెయిన్ మెథడ్ లోనే కాల్ చేయాలి. అంటే ఏ మెథడ్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు, మెథడ్ లోపల యూజ్ చేసుకోవచ్చు అంతే, అవుట్ సైడ్ దట్ మనం యూజ్ చేయలేము. ఓకే, అంటే ఇక్కడ చూడండి వేరియబుల్ డిక్లేర్ చేశాను కదా, వేరియబుల్ డిక్లేర్ చేసేసి ఇక్కడ నేను మళ్ళీ కాల్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టలేను. సో ప్రింట్ చేసి నేను యూజ్ చేసుకోలేను, ఇలా మనం యూజ్ చేసుకోలేము. ఏ కానీ బి కానీ వేరియబుల్స్ ని యూజ్ చేసుకోలేము. ఓకే, బికాజ్ ఎందుకు ఇక్కడే డిక్లేర్ చేశాను ఇక్కడే యూజ్ చేసుకోవాలంటే లేదు, ఏదైనా మెథడ్ ని
వేరియబుల్ని యూజ్ చేయాలి అంటే మనకు మెథడ్స్ ఉండాల్సిందే. ఓకే, మెథడ్ కంపల్సరీగా ఉండాలి. మెథడ్ లేదు అంటే మనము యూజ్ అయితే చేసుకోలేము. ఓకే, ఇక్కడే నేను యూజ్ చేస్తున్నా యూటిలైజేషన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అండ్ println ఏ కాదు స్టాటిక్ వేరియబుల్. ఇంకొకటి ఏంటి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇట్స్ a b. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఆ వాల్యూస్ అనేది వస్తుంది. ఓకే, మెథడ్లోనే మనం డైరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాము, కానీ ఇనిషియలైజ్ చేసేది మెథడ్ తర్వాత. మెథడ్ లోపల ఇనిషియలైజ్ ఇనిషియలైజ్ కాదు, యూటిలైజేషన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, యూజ్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ రైట్? యా మేడం. ఏమైనా కన్ఫ్యూజనా? కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. నాన్ స్టాటిక్ అంటే మనకి యూజర్ ఇన్పుట్స్ తీసుకుంటుందా? యూజర్ ఇన్పుట్స్ కి మళ్ళీ దానికి దీనికి కంపేర్ చేయొద్దండి. యూజర్ ఇన్పుట్స్ మళ్ళీ వేరే వస్తుంది. ఓకే, కానీ అది కొంచెం దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఈ వేరియబుల్స్ వచ్చేసి బి వేరియబుల్ కానీ అండ్ స్టాటిక్ వేరియబుల్ కానీ ఇక్కడే ఉంది అంటే ఈ క్లాస్లోనే ఉంది, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్టాటిక్ వేరియబుల్ అవుట్ సైడ్ క్లాస్, ఓకే, అవుట్ సైడ్ క్లాస్ ఉంటే ఎలా అంటే వేరే క్లాస్లో ఉంటే ఎలా, వేరే క్లాస్ నుంచి యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. సంథింగ్ క్లాస్ డెమో తీసుకుంటున్నా. ఓకే, ఈ క్లాస్ లోపల నాకు ఒక వేరియబుల్ ఉంది సి, స్టాటిక్ వేరియబుల్ ఉంది. ఈ స్టాటిక్ వేరియబుల్ని ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. అండర్స్టూడ్? స్టాటిక్ వేరియబుల్ సి అనేది ఎక్కడుంది? నాకు డెమో క్లాస్లో ఉంది. సో ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలనుకుంటుంటే సంథింగ్ సిని డైరెక్ట్గా చూడండి, నాకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఎప్పుడైనా కానీ మనకు కంపైలర్ విత్ ఇన్ ద స్కోప్లో చూస్తుంది అనమాట. ఈ క్లాస్ లోపలే చూస్తుంది ఈ సి వేరియబుల్. ఈ క్లాస్ లోపలే చూస్తున్నప్పుడు ఈ క్లాస్లో మనకు సి వేరియబుల్ ఉందా? మనకు లేదు. సో వేరే క్లాస్లో ఉంది. నేను చెప్పాలన్నమాట మళ్ళీ కంపైలర్కి, చూడు నువ్వు ఈ క్లాస్లో వెతుకోద్దు, వెళ్ళేసి ఈ క్లాస్లో వెతుకని చెప్పాలి. సో ఎలా? యూజింగ్ క్లాస్ నేమ్. సో ఈ క్లాస్లో వెతుకమని చెప్పాలి. క్లాస్ నేమ్ ఇస్తే వెళ్ళేసి అక్కడ వెతుకుతుంది. సో కానీ ఇలా చెప్పాను అన్నా కూడా దీనికి రికగ్నైజ్ చేసుకోవడానికి రాదు. ఏంటి అంటే ఇది కంప్లీట్ గా వేరియబుల్, కంప్లీట్ గా ఏంటి అని దీనికి కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను క్లారిటీగా దీన్ని చెప్పాలన్నమాట. ఏంటి డాట్ ఇచ్చాను అంటే ఈ క్లాస్ లోపల ఈ వేరియబుల్ ని తీసుకుని రమ్మని చెప్పాలి. ఓకే, క్లాస్ లోపల ఈ వేరియబుల్ ని తీసుకుని రమ్మని చెప్పాలి. సో ఇది థింగ్ అనమాట. సో ఎప్పుడైనా ఒక వేరియబుల్ అవుట్ సైడ్ క్లాస్లో నేను తీసుకుంటున్నాను, యూజ్ చేసుకుంటున్నాను అంటే క్లాస్ నేమ్ డాట్ సి అయితే పెట్టాలి. క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. ఓకే, సో టేక్ దిస్. ఇది కొంచెం తీసేసుకోండి స్క్రీన్ షాట్ అలాగా. నోట్స్ పెడతారు కదా? నోట్స్ పెడతాను. ఈ డైలీ నోట్స్ పెడతాను. కొంచెం చేయలేదు, ఈరోజు చేస్తాను. కొంచెం బిజీ ఉంది, నాది కొంచెం ఇంటర్న్షిప్ అనేది రన్ చేస్తున్నాను. సో దాంట్లో కొంచెం బిజీ ఉన్నా. సో మీకు ఎవరైనా డెవలపర్ తెలుసా? బ్యాక్ ఎండ్ డెవలపర్? లైక్ అదే నేను ఇంటర్న్షిప్ రన్ చేస్తున్నాను, సంథింగ్ గైడెన్స్ కి కావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకేనా? 2-3 మెంబర్స్ని తీసుకున్నాను, ఇంకా చేయలేదు. వాళ్ళకి ఇంటర్వ్యూ తీసేసుకుని నేను షార్ట్ లిస్ట్ చేశాను.
నేను అయితే స్టార్ట్అప్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకే. స్టార్ట్అప్ ఇన్స్టిట్యూట్